మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడలేదు. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణతో నిలిచిపోయిన ఎన్నికపై స్టే ఎత్తేసిన హైకోర్టు వివాదంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎన్నిక తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని వెల్లడించడంతో మరోసారి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికలు పూర్తయి 4 రోజులు గడిచినా ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే పీఠమూడే వీడలేదు. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణపై ఆయన కుమారుడు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తీవ్ర దుమారం రేపింది. చైర్మన్ ఎన్నిక ఆగిపోయేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ యాదగిరిని కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు యాదగిరిని పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బలవంతంగా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు కౌన్సిలర్ యాదగిరి కోర్టుకు వివరించారు. ఇన్నాళ్లు బౌన్సర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపిన ఆయన బీఆర్ఎస్ తరపున బీసీ అభ్యర్థిగా చైర్మన్ రేసులో ఉన్నట్లు వాంగ్మూలమిచ్చారు. బీఆర్ఎస్ తరపున చైర్మన్ గా వేరే అభ్యర్థి పేరు ప్రతిపాదించిన తర్వాత యాదగిరి మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి ఇప్పటికే 15 మంది అభ్యర్థుల మద్దతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే కేసులో ఇంప్లీడ్ అయిన బీజేపీ కౌన్సిలర్ తరపు న్యాయవాది హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని వాదించారు. ఇరువైపుల వాదనను విన్న హైకోర్టు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై విధించిన స్టే ఎత్తివేసింది. ఆ వివాదంలో జోక్యం చేసుకోలేమని, తుది నిర్ణయం ఎన్నికల అధికారిదేనని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత ఈసీ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపారు. నిబంధన ప్రకారం వరుసగా 2 రోజులు ఎన్నిక వాయిదా పడితే తదుపరి తేదీని ఎన్నికల సంఘమే ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. చైర్మన్ ఎన్నిక ఉంటుందా లేక ఇంకా నాటకీయ పరిణామాలు కొనసాగుతాయా అనే సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్లే కౌన్సిలర్ యాదగిరి కోర్టులో తప్పుడు వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి కోర్టులో అబద్దం చెప్పారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే యాదగిరి కోర్టులో చెప్పిన అంశాలపై తమకేమీ సంబంధం లేదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. యాదగిరి వ్యవహారం గులాబీ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ నీలం శ్వేతపై తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో గెలిచారని, రిజర్వ్డ్ బీసీ మహిళా స్థానంలో జనరల్ మహిళగా పోటీ చేసి గెలిచారని ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ విషయంపై కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.